డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. అంబటి రాంబాబుకి మళ్ళీ బెయిల్ వచ్చింది. అయినా జైలు తప్పేటట్టుగా లేదు. ఒక మంత్రి పదవిని వెలగబెట్టి మరీ నీచంగా లాటరీ టిక్కెట్ల కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉంటే ఎలా ఉంటుంది? అలాంటి పరిస్థితి ఈ రోజున అంబటి రాంబాబుకి ఏర్పడింది. 2023లో మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని, అప్పట్లో ఉన్న వాలంటీర్లను అడ్డం పెట్టుకొని ఆయన లక్కీ డ్రా పేరుతోటి సంక్రాంతికి టిక్కెట్లన్నింటినీ ప్రజలకు సత్తెనపల్లిలో అంటగట్టిన కేసులో కూడా ఈ రోజున జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఏం జరిగింది, ఆ కేసు వివరాలు ఏమిటి, అంబటి రాంబాబు ఇంకెంతకాలం జైల్లో ఉండబోతున్నాడు, అలా కాదు అని బెయిళ్లు తెచ్చుకొని బయటకు వచ్చిన అంబటి రాంబాబు ఇంటికే పరిమితం అవడం తప్ప బయట తిరగనివ్వం అని టీడీపీ కార్యకర్తలు కూడా భీష్మించుకొని కూర్చున్నారు. ఆయన ఇంటి ముందు ధర్నా శిబిరాలకి కూడా వాళ్ళు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం వస్తుంది. అసలు ఏం జరుగుతోంది అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే మన కుండబద్దల ఛానల్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్ల ద్వారా నా అప్డేటెడ్ వీడియోలు మొత్తం మీ దాకా వచ్చి చేరతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దల ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు దూషించిన కేసులో అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చింది. అలాగనే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇది ప్రైవేటైజేషన్ చేయటం అని చెప్పి గత సంవత్సరం నవంబర్ నెలలో ఆయన చేసిన హల్చల్ కావచ్చు, పోలీసులతోటి దిగిన వాగ్వాదం కావచ్చు, మిగతా ఇతర విషయాల్లోనూ ఆయనకి మళ్ళీ ఒక పీటీ వారెంట్ రావటం మూలాన ఆయన మళ్ళీ జైలుకే వెళ్ళిపోయాడు. ఈ కేసుల్లో చంద్రబాబు నాయుడు దూషించిన దాని మీద దాదాపుగా ఆయన మీద 35 కేసులు నమోదైతే, ఈ కేసులన్నిటినీ కొట్టేయండి అని చెప్పి ఆయన హైకోర్టుకి వెళ్తే కొట్టివేయబడలేదు, కానీ అన్నిట్లోనూ అరెస్టు కాకుండా ఆయనకు ఊరట లభించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే నోటీసులు ఇచ్చి విచారణ జరపండి అనేది కోర్టు నుంచి వచ్చిన ఆర్డరు. సరే, ఈ విషయాల్లో ఇక ఆయనకు అరెస్టు ముప్పు లేదు అని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా తెరపైకి ఒక కేసు వచ్చింది. ఆయన 2023లో అంటే మంత్రి పదవి వెలగబెడుతున్న సమయంలోనే మరీ నీచంగా ఒక సంక్రాంతి బొనాంజా అని చెప్పో, సంక్రాంతికి లక్కీ డ్రా అని చెప్పో ఆయన కొన్ని టిక్కెట్లని వాలంటీర్ల ద్వారా సత్తెనపల్లి నియోజకవర్గంలో అనేక మందికి అంటగట్టి అవతల పారేసేట. ఆ విషయమై ఆ అప్పట్లో జనసేన నాయకుడైన గాదే వెంకట్రావు దీని మీద కేసు పెట్టడానికి పోతే ఎవరు కేసు తీసుకోలే. మంత్రి మీద కేసు ఏమనుకున్నారా, లేకపోతే మన వైసీపీ నాయకులు ఏదైతే చేసిన దాని మీద కేసులు కూడా పెట్టేది అని అనుకున్నారో. ఆ రోజున పోలీసులు కేసులు పెట్టుకోలేదు. కానీ వాళ్ళు మాత్రం ఎందుకు ఊరుకుంటారు? కోర్టుకు వెళ్ళి ఆ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే దానిపైన పోలీసులు కేసు నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకపోతే ఆయన ఆ రోజున మంత్రిగా ఉన్నాడు కాబట్టి పోలీసులు ఆయన జోలికి వెళ్ళే అవకాశమే లేదు కాబట్టి, ఆయననే కాదు మిగతా ఎవరి మీదైనా చిన్న కార్యకర్త మీదనైనా సరే కోర్టు దాకా వెళ్ళి కేసులు విషయమయ్యా ఒక కేసు పెట్టించుకున్నప్పటికీ అరెస్ట్ మాత్రం జరగదు, అందులో విచారణ జరగదు, పోలీసులు నిమ్మకి నీరెత్తినట్టుగా కూర్చుంటారు. అలాంటి వ్యవహార శైలి గత వైసీపీ హయాంలో జరిగింది. అదే విషయం అంబటి రాంబాబు కూడా జరిగితే ఇప్పుడు ఆ కేసు ఎంత పనికొచ్చింది అంటే, అంబటి రాంబాబుని మళ్ళీ పీటీ వారెంట్ ఇష్యూ చేసి అదే జైల్లో అలాగనే కూర్చోబెట్టడానికి పరిస్థితులు దాపురించి కూర్చున్నాయి. ఇలాంటి కేసులు తవ్వే కొద్దీ ఇంకా బొచ్చడు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. మంత్రిగా ఉండి మరి ఆయన లక్కీ డ్రా నిర్వహించకపోతే వచ్చే నష్టం ఏమిటండి? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ లక్కీ డ్రాలు కానీ లాటరీ టిక్కెట్లు అమ్మటం కానీ నిషేధం. అలాంటి నిషేధించిన పనులను కూడా తన మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని 50 ఏళ్ల మీద ఒక వాచ్ డాగ్ లాగా, లేకపోతే వాళ్ళ మీద ఒక స్పై కెమెరా లాగా పనిచేస్తున్న ఆ రోజున్న వాలంటీర్లను ఉపయోగించుకొని ఇదిగో లక్కీ డ్రా ఈ టికెట్ కొనుక్కోండి, లేకపోతే మీకు పథకాలు కట్టు అని చెప్పి అందరికీ నయాన భయాన అంటగట్టేశారు. ఆ విషయమై ఆ రోజుల్లో కేసు ఏ రకంగా పడిందనేది ఇందాక నేను వివరించాను. ఆ కేసులో ఈ రోజున పీటీ వారెంట్ ఇష్యూ అయింది. సత్తెనపల్లి పోలీసులు అప్పుడు పెట్టిన కేసుకి ఇప్పుడు పీటీ వారెంట్ పనికొచ్చింది. గతంలో వాళ్ళ హయాంలో పెట్టిన కేసులోనే ఇప్పుడు కూటమి దాని మీద మళ్ళీ ఇవన్నీ దీనికి లోపల ఉంచే అవకాశం కల్పించారు. సరే, ఈ కేసులో కూడా బెయిల్ తెచ్చుకుంటాడు అనుకుందాం. ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసుల్లోనూ బెయిల్ వచ్చినా చంద్రబాబు నాయుడిని దూషించిన తరువాత
ఆయన నోటికొచ్చిన దుర్భాషలాడిన తరువాత ఇప్పుడు అంబటి రాంబాబు పరిస్థితి ఏమిటి? మీకు మొన్న అరెస్ట్ రోజునే నేను మన కుండబద్దలోనే ఒక వీడియోలో క్లియర్గా వివరించాను. ఆయన్ని రేత్రి 10 గంటల 20 నిమిషాల సమయంలో అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే పోలీస్ స్టేషన్ బయట కారు ఆపితే ఆ కారులోంచి పోలీస్ స్టేషన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు పంచెలు ఎగబట్టుకొని అంబటి రాంబాబు. ఎందుకంటే ఎటు నుంచి ఎవరు వచ్చి దాడి చేస్తారోననే భయం. అలాంటి ఒక టెర్రర్ ఇప్పుడు అంబటి రాంబాబులో ఉంది. అన్ని కేసుల్లోనూ బెయిల్ తెచ్చుకున్నా ఆయన వచ్చి గుంటూరులో ఎలా ఉండగలుగుతాడు? గుంటూరులో ఉండటానికి మరి టీడీపీ కార్యకర్తలు అట్లాగనే చూస్తూ మీరు ఇంట్లో ఉండండి, మా పని మేము చూసుకుంటామని ఊరుకుంటారా? ఆ రోజే ఆయన ఇంటి మీదకి చాటలు చీపుర్లు ఎత్తుకోలేని మహిళలు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి పని చెప్పే అవకాశం కల్పించారని మరి ఆయన బయటకు వస్తే మళ్ళీ ఆయన ఇంటి ముందుకి ధర్నా కోసం వెళ్ళేటట్టుగా కనపడుతోంది. దాంతోపాటుగా అంబటి రాంబాబు కూతురు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఈయనేదో కాపు కులాన్ని ఉద్ధరించడానికి ఆ మాటలు మాట్లాడిన వాళ్ళలాగా ఈ కాపు కులం మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అని చెప్పి దాన్ని అటు టర్న్ ఆఫ్ చేసే ప్రయత్నాలు చేసిన టీడీపీ కార్యకర్తల్లో ఉండే భావోద్వేగాన్ని మాత్రం ఎవరు అంచలేరు. ఆ రోజున ఏ రోజున చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిన రోజున ఏ టీడీపీ కార్యకర్త అయితే రగిలిపోయాడో ఆ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఈ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారో ఆ జగన్మోహన్ రెడ్డి అసలు ఇంటి దారి పట్టేదాకా అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకుండా పోయేదాకా గట్టిగా పోరాడాడు. అలాంటి పరిస్థితి ఈ రోజున మళ్ళీ వచ్చింది. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మళ్ళీ మనం ఫినిష్, చంద్రబాబు నాయుడు అరెస్టు నాడు జరిగిన ఏ పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు అంబటి రాంబాబు వాడిన ఈ మాటల మూలంగా పలికిన ఈ బూతుల మూలంగా మళ్ళీ అదే పరిస్థితి వచ్చిందని వాపోతా ఉన్నారు. ఈ అంబటి రాంబాబు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడాడు? అసలు ఆ వ్యక్తి అలా మాట్లాడేవాడు కాదే అని కూడా ఆశ్చర్యపోతున్నారు. కాకపోతే వచ్చిన స్క్రిప్టు బూతులతోటి స్క్రిప్ట్ పంపించటం, దాన్ని వాళ్ళ చేత పలికించటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. నాయకుల నాయకత్వాన్ని కానీ లేకపోతే వాళ్ళకున్న ప్రజల్లో ఉన్న ఆదరణ కానీ వాడుకోవటం కాదు. జగన్మోహన్ రెడ్డి ఏది కోరుకుంటున్నాడో అది వాళ్ళ చేత చేపించటమే వైసీపీ యొక్క పని. అందుకే అంబటి రాంబాబు చేత మళ్ళీ బూతులు పలికించారు. మళ్ళీ మొత్తం స్మాష్. కానీ అంబటి రాంబాబు టోటల్గా ఇరుక్కుపోయి కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ఇంటి ముందు శిబిరాలు కట్టి మరి టీడీపీ కార్యకర్తలు ధర్నాలు చేస్తామని కూర్చుంటే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఇంట్లోంచి బయటకు రాగలడా? అలా ఇంట్లోంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉండేటట్టయితే దాన్ని కూడా హౌస్ అరెస్ట్ అనే కదా అంటారు. ఇక అంబటి రాంబాబు లోపలుంటేనే బయట ఉంటేనే అన్నట్టుగా జరిగితే ఆయన బెయిల్ పైన బయటకు వచ్చి ఏం ఉపయోగం? లేకపోతే ఇంట్లో కూర్చొని బయటకు రాకుండా పేపర్లు చదువుకుంటే ఏం ఉపయోగం? ఇదే ఈరోజు కుండబద్దలు.